హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలా విషయాల్లో మనం ఒక మనిషి మనల్ని కొడితే తట్టుకుంటాం. ఏడుపొచ్చినా తట్టుకుంటాం. బాధొచ్చినా సరే తట్టుకుంటాము. కొన్నిసార్లు ఒక విషయం మన పీకల దాకా వచ్చినా సరే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనలో ఉండేటువంటి రెసిస్టెన్సీ పవర్ మనల్ని ఆపగలుగుతుంది. ఈవెన్ ఫీవర్ వచ్చినా సార్, కరోనా వచ్చినా తట్టుకుంటుంది సార్ బాడీ. కానీ ఒక నెగిటివ్ విషయం గనక పొర్రపాటున ఎవరైనా మన ముందు మాట్లాడితే మన గురించి తీసుకోవడానికి అసలు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు దాన్ని. ఈ యాక్సెప్టెన్సీని డెవలప్ చేయాలంటే, అంటే నెగిటివ్ యాక్సెప్టెన్సీని డెవలప్ చేయాలి అంటే మనలో ఉండేటువంటి రెసిస్టెన్సీ పవర్ని, ఆ ఇమ్యూన్ పవర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? నాగరాజు, మంచి క్వశ్చన్. ఇందాక ఇమ్యూను కరోనా వైరస్ అన్నావు కాబట్టి, ఒక గదిలో 20 మంది దగ్గుతున్న వాళ్ళు, తుమ్ముతున్న వాళ్ళ గదిలో ఒక గంట ఉండి బయటకు వస్తే మీకు జలుబు వచ్చింది అంటే డాక్టర్ ఏమంటాడంటే నీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా పూర్గా ఉంది, వాళ్ళ ఇన్ఫెక్షన్ నీకు తొందరగా వచ్చింది అని అంటాడు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఆరోగ్యకరంగా ఉంటే వ్యక్తి చుట్టూ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే నీ బాడీ తట్టుకొని ఆ ఇన్ఫెక్షన్స్ను తీసుకోదు, నీ ఇమ్యూన్ పవర్ పెరిగి ఉంటుంది అని. సో ఎట్లా అయితే ఫిజికల్గా మనం ఇమ్యూన్ పవర్ పెంచుకొని రోగాల బారిన పడరమో అట్లనే ఎమోషనల్ ఇమ్యూనిటీ మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో నెగిటివిటీ వద్దన్నా మన చుట్టూ వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది. అయితే మీరు మైండ్ రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. కానీ హౌ యూ కన్వర్ట్ దట్ ఇంటూ సిగ్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్ బుట్టలో ఒక్క చెడిపోయిన యాపిల్ పెడితే చాలు, మిగిలిన 4 కూడా తొందరగా చెడిపోతాయి. నెగిటివిటీకి ఎంత పవర్ ఉంటుందంటే, పాజిటివ్గా ఆలోచించి ఎంతో మోటివేటెడ్గా ఉన్నవాడు కూడా ఒక్క మాట నెగిటివ్తో అంటే వెంటనే తన ప్రయత్నం మానుకోవడమే కాదు, తన ఆలోచన భవిష్యత్తు ప్రణాళిక కూడా వదిలేస్తాడు. సెన్స్, పర్సెప్షన్ రెండు మారిపోతాయి. డైరెక్షన్ మారిపోతారు. అసలు హార్ట్ బీట్ మారిపోతుంది. ఎందుకు తెలుసా? ప్రధాన కారణం ఏంటంటే ప్రతి నెగిటివ్ కామెంట్ను మనిషి తన సెల్ఫ్ వర్త్ మీద కామెంట్గా తీసుకుంటాడు. అంటే నా టోటల్ వర్త్ను డిసైడ్ చేస్తుంది ఈ కామెంట్ అని అనుకోవడం వల్ల ఆ కామెంట్ చాలా బలంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ ఎఫెక్ట్ కామెంట్ చేసేవాళ్ళు అంటే మనం ఎలా తీసుకోవాలి అన్నది నిజంగా సక్సెస్ఫుల్ పీపుల్ చూస్తే ఎవరైనా సరే వాళ్ళకి ఎవరికి నెగిటివిటీ లేక కాదు వాళ్ళు సక్సెస్ అయింది. ఆ తగిలిన నెగిటివ్ని ఎదుర్కొని ఎలా పైకి వచ్చారు అన్నది. సాధారణంగా మన ఫ్రెండ్స్ మధ్య తీసుకుంటుంటాం, మన బంధువుల మధ్య చూడండి, పార్ట్నర్స్ మధ్య, కలీగ్స్ మధ్య, ఎక్కడైనా చూడండి, అవతల వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని అనందే, మీరు బాధ పెట్టేలా మాట అనందే వాళ్ళు ఎవరు ఊరుకోరు, మీ చెవిన పడకుండా ఉండదు. కానీ పడిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే మీ ఇమ్యూన్ సిస్టమ్ చెప్తుంది. ఆ ఎమోషనల్ ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఒక బాగా చదువుకున్న వ్యక్తి, ఆయన ఒక యూనివర్సిటీ స్థాపించాలని అనుకున్నాడు 18th century. ఆయన ఏం చేశాడు, ఒక నవాబు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను యూనివర్సిటీ, హిందూ యూనివర్సిటీ పెడుతున్నా అన్నాడు. యూనివర్సిటీ పెట్టడానికి మీరు ఏదైనా దానం చేయండి అని. ఆ నవాబు అందరూ ప్రజల దృష్టిలో మంచివాడేం కాదు. ఏం చేశాడు, ఆయన జోలె బట్టి అందరూ చందాలు ఇస్తున్నారు, మీరు ఏమైనా విరాళం ఇవ్వండి అన్నాడు. అంటేనే ఇట్లా కాలి చెప్పు తీసి దాంట్లో వేస్తాడు. అసలు నేను ఒక యూనివర్సిటీ కడదామనుకున్నాను, ఇంత అవమానం జరిగింది, ఇంతమంది ముందు ఇలా అవమానం చేశాడు, ఇంక మనం ఈ ప్రయత్నం మానుకోవాలి, ఎంతో బాధపడాలి, 10 మందికి పోయి చెప్పాలి నేను ఇంత ప్రయత్నం చేస్తే వ్యక్తి నన్ను అవమానం చేశాడు, అందుకే నేను నా ప్రయత్నాన్ని మానేస్తున్నా అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఆయన ఏం చేశాడంటే బజార్లోకి వెళ్ళి నవాబు గారి చెప్పుని వేలం వేస్తున్నారు, ఆయన మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డబ్బు పెట్టి దీన్ని ఎవరైనా కొనొచ్చని వేలం వేశాడు. అంటే కామన్ సెన్స్. వేలం వేస్తే నాకు నవాబ్ అంటే ఇష్టం, నేను మా రాజుగారి చెప్పు నేను కొంటానని 18th century 1000 రూపీస్ కలెక్ట్ చేశాడు వేలంపాట్లు. ఈ విషయం తెలిసి ఆ నవాబ్ చాలా ఫీల్ అయ్యాడు. అరే నేను ఇంత అవమానం చేస్తే దాన్ని మళ్ళీ చందాగా మార్చుకున్నాడే అని మళ్ళీ ఇంకో 1000 రూపాయలు చందాగా ఇచ్చాడు. 2000 రూపాయలతో ఈరోజు కలకత్తా యూనివర్సిటీ పుట్టిన దాని హిస్టరీ అదే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆ నెగిటివిటీని ఎంత పాజిటివ్గా మార్చాడు అన్నది గ్రేట్ సెన్స్ కదా. మనం చాలా విషయాలు ఏం చేస్తామంటే అవతల వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేసినా, మనల్ని దెబ్బతీయడానికి మాట్లాడినా సరే, మన మీద ఏదైనా సరే ఒక విమర్శ చేసినా మనం ఏమనుకుంటామంటే ఇది నా వ్యక్తిత్వం మీద దెబ్బ కొడుతుందని అనుకున్నప్పుడు వెంటనే నీ శక్తి మొత్తం ఉడిగిపోతుంది, నీ ప్రయత్నాలు మొత్తం ఆగిపోతాయి, ఈ ప్రపంచం మీద నీకు నమ్మకమే పోతుంది. పోయినప్పుడు ఆ నెగిటివిటీ బలంగా మారి నీ శరీరం మొత్తం నెగిటివ్ అయిపోతుంది.
సో దట్స్ వై పీపుల్ బికమ్ సో వీక్ నెగిటివ్ కామెంట్స్ కానీ విమర్శకు కానీ. చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఒక బిజినెస్ కేసు ఉంది, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ కేసు. మీకు తెలుసా, ఇప్పుడు జాగ్వర్, ల్యాండ్ రోవర్ ఈ 2 కార్ల కంపెనీ ఓనర్ ఏదంటే టాటా. దీనికి ఒక చరిత్ర ఉంది. టాటా ఇండికాను ఇంట్రడ్యూస్ చేసింది 1998లో. కానీ అది 1 ఇయర్లోనే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఏం చేయాలో తెలియలేదు. టాటా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకే కొత్తగా వచ్చింది. సో ఇండికా ఫెయిల్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఎవరో ఐడియా ఇచ్చారు, మాట్లాడదామని. రతన్ టాటా ఆయన టీము అమెరికాలో దిగి ఫోర్డ్ కంపెనీతో మనం మంచి బిజినెస్ డీల్ చేసుకుందాం, సో మనం కార్లను సేల్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఐడియా తీసుకోవచ్చు, వాళ్ళతో టైఅప్ అవుదామని వెళ్ళారు. మీకు తెలుసా, ఎవరు ఊహించరు, మీటింగ్కి వెళ్తే రతన్ టాటా టీంని ఫోర్డ్, అప్పుడు బిల్ ఫోర్డ్ అని ఉండేవాడు CEO ఆఫ్ ఫోర్డ్ కంపెనీ, దారుణంగా అవమానించాడు టాటాని మీటింగ్లో. మీకు ఎందుకు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్, అసలు మీకు కార్ల గురించి తెలుసా? ఏదో ఇండియాలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుని ఉన్నారు కదా, కార్ అంటే తమాషా, ఫోర్డ్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. అయితే మీరు మానేయండి, ఒక పని చేస్తాం, మీకు ఒక సహాయం చేయగలను, నేను చేయగలిగిన సహాయం ఒకటే ఉంది, ఒక పని చేద్దాం, మీ కంపెనీని నాకు అమ్మేసేయండి, నేను కొంటా, కష్టాలతో కాకపోయినా కనీసం బయటపడతారు. అంటే అసలు పోయిందే మా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, నీతో టైఅప్ అవుదామని నేను వస్తే మిమ్మల్ని ఎవరు కంపెనీ పెట్టమని అన్నారని చాలా అవమానంగా వెనక్కి వచ్చారు. ఎగ్జాక్ట్లీ 2009లో అది జరిగితే 2009 ఫోర్డ్ కంపెనీలో ల్యాండ్ రోవర్ని, తర్వాత జాగ్వర్ని టాటా కొనేసింది. ద బిగ్గెస్ట్ బిజినెస్ డీల్ కొనేసింది. దాని మీద కామెంట్ ఏమొచ్చిందో తెలుసా? ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చాలా ఇంపార్టెంట్. ఏ స్వీట్ రివెంజ్ బై ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. పగ ఎట్లాంటిదంటే తీయటి పగ తీర్చుకున్నాడు ఆయన. తర్వాత అదే CEO ఉన్నాడు, వచ్చి ఆయన చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ ఈ 2 బ్రాండ్లను కొన్నందుకు అన్నాడు. నీకు అసలు కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు పెట్టమన్నారు, నీకేం తెలియకపోతే అన్న వ్యక్తి ఇప్పుడు సీను రివర్స్ అయింది. ఒకవేళ ఆ అవమానాన్ని ఆయన ఫీల్ అయిపోయి వెంటనే ఇక్కడికి వచ్చి అమెరికాలో ఫోర్డ్ కంపెనీ CEOనే ఈ మాట అన్నాడు కాబట్టి లెట్ అస్ స్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటే వారికి టాటా కంపెనీ కార్లే ఉండేవి కాదు. బట్ దే టుక్ ఇట్ యాజ్. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటివాడి విమర్శ, ఎదుటివాడి నెగటివిటీ మనం చాలా సవాలుగా తీసుకోవాలి తప్ప మన ఈగోను దెబ్బతిన్నట్టుగా తీసుకున్నానంటే మనం దెబ్బతింటాం. ఇది ఈగో మీద దెబ్బ అని ఎప్పుడని అనుకున్నారో డెవలప్ అవ్వడం మానేస్తాం. సో ప్రతి మనిషి ఒక్కో అడుగు ఎదగాలంటే ఆ అడుగు కింద ఈ నెగటివిటీని అంచితేనే నువ్వు పైకెక్కు. అలా కాకుండా ఆ నెగటివిటీ కింద నువ్వు అణిగిపోతే నామరూపాలు లేకుండా పోతారు. అయితే నెగటివిటీని అవాయిడ్ చేయలేవు, నెగిటివ్ కామెంట్స్ని, విమర్శల్ని అస్సలు అవాయిడ్ చేయలేవు. నీ చుట్టూ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇది అర్థం చేసుకొని ప్రతిదాన్ని అవకాశంగా మార్చుకోగలిగితే యూ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. నిన్ను ఆ మాట అనేవాళ్ళు ఊళ్ళో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, నీ చుట్టూ ఉంటారు. ఏ మాట అన్నా సరే నీ లక్ష్యం మర్చిపోకపోతే నువ్వు ముందుకెళ్తూ పోతావు. ఆ ఇమ్యూనిటీని ఎలా సార్ డెవలప్ చేయాలి? ఇమ్యూనిటీ డెవలప్ కాకపోవడానికి, కష్టపడి దాంతో పోరాడడానికి, ఓడిపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఇమ్యూనిటీ లేకపోవడం. నిజంగా మన ప్రవర్తన కూడా అలా ఉండడం. వేరేవాడు విమర్శించినప్పుడు విమర్శ అని అంటాం, కానీ మనం చేసే విమర్శ కూడా చూడాలిగా. మనకు కలిగే కక్ష, మనకు చూసే అవతల వాళ్ళని చూస్తూనే మనకు కలిగే ద్వేషం, అవతల వాళ్ళని చూస్తూనే ఈర్ష్య. ఒకటి సక్సెస్ అయితే వాడి రికమెండేషన్, నువ్వు సక్సెస్ అయితే హార్డ్ వర్కా. అయితే మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో మనకు బాగా తెలుసు. సో మనలో ఉన్న ఈర్ష్య, మనలో ఉన్న ద్వేషం, మనలో నెగిటివిటీ, మనలో ఇతరులను విమర్శించడం, మనకున్న సోమరితనం క్షణాలన్నీ మనం మానుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఖాళీ అవుతుంది, క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు మంచినీళ్ళు నింపొచ్చు. నీకున్నది ఆల్రెడీ నువ్వు నీ తొట్టి మొత్తం పాచి పట్టిపోయింది, దాంట్లో ఏ నీళ్లు పోసినా పాచి పట్టిపోతాయి. సో ఫస్ట్ మన తొట్టి శుభ్రం చేయాలి. మెంటల్గా యూ నీడ్ టు బీ వెరీ స్ట్రాంగ్ విత్ పాజిటివ్ క్వాలిటీస్, పాజిటివిటీ. నీకున్న నెగటివిటీ ఆలోచించి నువ్వు పూర్తిగా. నేను ఒకసారి ఇట్లాగే ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ ఆఫీస్లో చాలామంది నన్ను కామెంట్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్గా ఉన్నప్పుడు నేను అస్సలు భరించలేకపోతాను అని. అంటే నేను ఆ ఎంప్లాయీని పిలిచి, అయితే ఓ పని చేద్దాం, ఖచ్చితంగా అసలు ఎవరు కామెంట్ చేయకుండా నేను చేస్తాను. ఎలా చేస్తానంటే వారం రోజుల్లోనే చేస్తాను అన్నాను. అవునా, చాలా హ్యాపీ సార్, చెప్పండి ఎలాగో అని. ఏమీ లేదు, సింపుల్, మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి గురించి మాట్లాడకూడదు, నువ్వు ఒక్కరి మీద కూడా కామెంట్ చేయకూడదు.
ఇది పూర్తిగా 1 వీక్ మానేసేయాలి. 1 వీక్ తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. ఓకే అంతేనా సార్? ఓకే నేనేం మాట్లాడను అని అన్న. అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చారు. వస్తే ఏమైందంటే, సార్ నేను గమనించాను, నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇది న్యాచురల్గా నాకు తెలియకుండానే జరుగుతోంది. ఇట్లా నేను ఎట్లా మాట్లాడుతున్నానో మిగతా వాళ్ళు కూడా నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. ఫస్ట్ నేను మాట్లాడడం ఆపాలి. నా వల్ల కాక మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి నేను ఎట్లా మానేయాలో అని. సో అట్లాంటి ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అసలు మనలోనే నెగిటివిటీ ఉంది అని తెలుసుకున్నప్పుడు, అసలు మీరు ఎప్పుడైతే నెగిటివిటీని ఇట్లాంటి నెగిటివ్ క్వాలిటీస్ తీసేస్తారో మీకు బయట ప్రపంచంలో కూడా నెగిటివిటీ కనిపించదు. అవతలవాడు మెచ్చుకున్నట్టే ఉంటుంది, అప్రిషియేట్ చేస్తున్నట్టే ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం వీ హ్యావ్ టు బికమ్ ప్యూర్. సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ చేయాలి. అప్పుడు ప్రతి విమర్శ మనకు అవకాశంగా మారుతుంది తప్ప మనల్ని దెబ్బతీసేదిగా ఉండదు. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ అండి. లెజెండరీ పర్సన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి చెప్పారు కదా. టాటాది అవునవును. స్వీట్ రివెంజ్ అని అన్నారు కదా. ఏదైనా సరే టైం గ్యాప్ అంతే అండి, డెఫినెట్గా జరుగుతుంది. అయితే అది తీసుకున్నప్పుడు మీరు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నదాన్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్ డ్రాప్ చేయొచ్చు, ఇక నా ప్రయత్నాన్ని ఆపేయచ్చు, ప్రయత్నాన్ని డబల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.